ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ఆయుష్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ను హబ్ గా మారుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత నిరాదరణకు గురైన ప్రాచీన ఆయుష్ వైద్యానికి 414 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఔషధ మొక్కల రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రాచీన ఔషధ మొక్కల గురించి, ప్రాచీన ఆయుష్ వైద్యం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య కార్యదర్శి శ్రీ వీరపాండ్యన్ గారు, కమిషనర్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ శ్రీ చక్రధర్ బాబు గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మల్లికార్జునరావు గారు, మధుమూర్తి గారు, లక్ష్మయ్య గారు, వెంకటేశ్వర గారు, సాయి సుధాకర్ గారు, రామారావు గారు, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ ఏపీ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డ్ సిఇఓ చంద్రశేఖర్ గారు, మీద ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, హెర్బల్ ఆయుర్వేద రంగంలో పనిచేస్తున్న వ్యాపారవేత్తలకి, ఇతర చూస్తుంటే వైద్య కళాశాల ఆయుర్వేద కళాశాల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వచ్చినట్టున్నారు. విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ముందుగా క్షమించాలి, 2 కారణాలకు. ఒకటి, ఈ కార్యక్రమం ఈ స్థాయిలో చేస్తారని నాకు అవగాహన లేదు. నాకు చంద్రశేఖర్ గారు పిలిచి అశ్వగంధ విత్తనాలు రైతులకు పంచాలి అన్నప్పుడు నార్మల్గా మనం నియోజకవర్గంలో వెళ్ళి ఈ ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రైతులకి వేరుశనగ, కందిపప్పు, ఇతరత్ర విత్తనాల పంపిణీ ఉంటుంది. ఒక 100 మందితో 200తో కూర్చొని ఆ విత్తనాలు పంపిణీ చేసి వెళ్ళిపోతుంటాం. దాంట్లో పెద్దగా మీటింగ్లు కూడా ఉండవు, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం ఉంటుంది. నేను అనుకున్నా, ఏంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టారంటున్నారు, ఇది రైతుల పంపిణీ కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏంటి అంత అవసరం ఉందా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉండేది. మామూలు కార్యక్రమాలు కాకుండా ఇవాళ నిజంగా మన ప్రాచీన వైద్యం ఏదైతే ఉందో దానికి ముందు తీసుకెళ్లేలాగా ఇవాళ చేస్తున్న ప్రయత్నానికి నేను ముఖ్యంగా చంద్రశేఖర్ గారిని అభినందిస్తున్నాను. రెండో కారణం, క్షమించమని ఎందుకు అడిగానంటే, అనుకోకుండా నేను రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక కార్యక్రమం పెట్టడం, పట్టిసీమ నీరు ఇవాళ మన కృష్ణాకు చేరుతున్న సందర్భంగా ఆ పవిత్ర సంగమం దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో రైతులకు అందించే ఒక మంచి కార్యక్రమం. ఈ ఎన్టీఆర్ జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కనీసం 10 నిమిషాల ముందు వెళ్ళి అక్కడ కాస్త పనులు చూసి ముఖ్యమంత్రి గారిని స్వాగతం పలకాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, అందుకే కాస్త 4 మాటలు ముందు చెప్పి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, అందుకని తొందరగా వెళ్ళిపోతున్నందుకు మన్నించాల్సిందిగా. వెళ్ళిపోతున్నందుకంటే వేరే అర్థం తీసుకోకండి, ఎక్కడికో అని కాదు, కార్యక్రమానికి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడే ఉంటాను. వేరే అపార్థాలు పదాల్లో ఒక్కోసారి చిన్న పదాల్లో తేడా వస్తే దానికి పెడార్థాలు వస్తుంటాయి. కాబట్టి అటువంటి పెడార్థాలు తీసుకుండా మంచి అర్థం తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ముఖ్యంగా చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన సీఈఓగా నియామకం చెందినప్పటి నుంచి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఇవాళ ఈ మెడిసినల్ కానీ
మెడిసినల్ ప్లాంట్స్ని, హెర్బల్ ప్లాంట్స్ని ప్రమోట్ చేసే దిశగా, తద్వారా ప్రజారోగ్య సంరక్షణ కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందన చేస్తూ, అదేవిధంగా ఇవాళ మన దేశంలోనే కాకుండా ఇవాళ విదేశాల్లో, పైగా మన దేశాన్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఉన్న సంపదను దోచి మనలో ఒక వికృత బానిస మనస్తత్వాన్ని చొప్పించి, భారతీయులంటే దేనికి పనికిరాదు, ఏదో ఆ పాముల చర్మాలు అమ్ముకునే వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి, భారతీయుల్ని దేనికి పనికిరాని వాళ్ళుగా చేసి అదే భావనలో మనల్ని ఉంచిన ఆ బ్రిటిష్కి సంబంధించిన, యూకేకి సంబంధించిన దేశంలో ఇవాళ మన హెర్బల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్కి అవార్డులు ఇచ్చే దిశగా తీసుకెళ్ళినందుకు నేను చంద్రశేఖర్ గారిని అభినందిస్తున్నా. మా మోడర్న్ మెడిసినే గొప్పది, ఏ మెడిసిన్ నేను తక్కువ చేయట్లా. మోడర్న్ మెడిసిన్, ఈ ఆయుర్వేదాలు, హోమియోలు, యునానీలు, సిద్ధలు లేదా న్యాచురోపతి ఇవన్నీ వేస్ట్ అనే భావన ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కల్పించారు. వాళ్ళే ఇవాళ కాదు బాబు, ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్సే చాలా గొప్పవి, మావన్నీ రియాక్టివ్, క్యూరేటివ్, మీది మాత్రం ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ అనే దిశగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ముఖ్యంగా సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని, అదేవిధంగా సిఇఓ గారిని కూడా అభినందిస్తున్నా. ఇవాళ అశ్వగంధ ఈ విత్తనాలను ఇచ్చి దాదాపు 250 ఎకరాల్లో ఈ అశ్వగంధ సాగుకు ఇవాళ ప్రోత్సాహం కల్పిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఆసుపత్రిలో వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. మా ఇంటి దగ్గర ఒక దగ్గాకు అంటారు దాన్ని, ఆ చెట్టు ఒక ఇది ఉండేది కాంపౌండ్ వాల్ మీద. దగ్గు వస్తే మా అమ్మ 2 ఆకులు తీసేసి ఆ ఉప్పు, ఈ టేబుల్ సాల్ట్ కాదు, దాన్ని ఏమంటారు, ఉప్పు గట్టిగా కల్లుప్పు 2 ఉప్పు పెట్టేసి 2 ఆకులు పెట్టి నమలేరా అనేది, నమలేసేవాడిని, దగ్గుపోయేది. తెలియదు నాకు, ఆ మాత్రలు వేసుకోవడం తెలియదు. తర్వాత మా ఇంట్లో పెరట్లో వేప చెట్టు ఉండేది, తీసి లేత ఆకులు తీసి వాటిని దంచి దాంట్లో కాస్త ఉప్పేసి దాంట్లో కాస్త పసుపు కలిపి బలవంతంగా మా అన్నలిద్దరు పట్టుకొని నోరు తెచ్చి, అంటే చేదు కదా తెలియదు, అప్పుడు చేదు తర్వాత ఆరోగ్యానికి ఉపయోగపడుతుందనే విషయం నాకు తెలియదు, కానీ ఆ బలవంతంగా ఆ వేపాకును కూడా మింగిచ్చేవాళ్ళు. దానికి కారణంగా అనుకుంటాను, బహుశా నాకు ఇవాళ దాకా ఒక బీపీ కానీ, డయాబెటీస్ కానీ, ఇతర అనారోగ్యాలన్నీ ఒక్కటి కూడా రాలా. ఏంటి సత్యకుమార్ ఇలా అంటున్నాడు, మొన్ననే కదా పేపర్లో వచ్చింది అనారోగ్యం బారిన పడ్డాడా అని. అనారోగ్యం బారిన ఎందుకు పడ్డానంటే 40 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి, తర్వాత ఢిల్లీలో వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ ఆ క్రమంలో భాగంగా దేశమంతా తిరుగుతూ బండి బోరుకు వచ్చి సర్వైకల్ ప్రాబ్లం లాంటివి వచ్చాయి తప్పిస్తే ఇతరత్ర అనారోగ్యమైన అనారోగ్యమైన ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏవైతే ఉంటున్నాయో అటువంటి అనారోగ్యం పడలేదు. ఇదే కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్, వ్యాధుల నియంత్రణకు అలోపతి మందుల కంటే ఆయుర్వేద వైద్యం చాలా ఉత్తమమైనదని, ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. సభకి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ గారికి మొదటిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మన గౌరవ మంత్రివర్యులు కానీ, చక్రధర్ గారు కానీ, మన మల్లికార్జున గారు కానీ అందరం కూడా చాలా చక్కగా ఈరోజు కార్యక్రమంలో మాట్లాడాల్సిన అన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ కొత్తగా నేను ఏమి చెప్పడానికి ఉండదని అనుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం ఔషధ మొక్కలు అసలైన ఆరోగ్యానికి ఆధారం అనే ఒక టాపిక్తో మన మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు తరపు నుంచి నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాటలు మాత్రం కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న స్టాల్ మొత్తం కూడా వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది మనము ఒక రకంగా చెప్పచ్చు, దాన్ని నేరుగా అక్కడ వెళ్ళి చూసి తెలుసుకోవచ్చు. సో దానివల్ల ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా విని అక్కడ కూడా వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని చూస్తే మీకు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విషయం తెలిసిన వాళ్ళే వచ్చి ఉంటారు, కానీ చాలామంది
స్టూడెంట్స్ అందరం ఉన్నారు కాబట్టి కొంతమంది కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో దానివల్ల అన్నీ చూస్తే మనకు ఒక ఈ ఆరోగ్యం గురించి, ఔషధాల గురించి, ఏ రకంగా మనము ఇప్పుడు ఈ అలోపతిక్ మెడిసిన్ వాడుకొని చాలా వ్యాధుల్ని నియంత్రణ చేసుకుంటున్నామో, అదే వ్యాధుల్ని నియంత్రణ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి న్యాచురల్ హెర్బ్స్ అనేది కూడా మనకు ఉపయోగపడతాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది మెడిసిన్ మాత్రం కాకుండా దీంట్లో మా బోర్డులో పేరు చూస్తే ఒకటి హెర్బ్ అనేది ఉంటుంది, ఇంకొకటి అరోమాటిక్ ప్లాంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్స్ కంటే ఎక్కువ డైలీ వాడేది ఇలాంటి ఈ అరోమాటిక్ ప్రోడక్ట్సే. దాంట్లో కూడా చాలా వరకు ఈ మొక్కలే ఇంగ్రీడియంట్గా ఉన్నాయి. నేను ఇప్పుడే జస్ట్ మా అకాడమీలో ఫేజ్ 4 ట్రైనింగ్ వెళ్ళి వస్తున్నాను మసూరిలో, అక్కడ హిమాలయస్లో. మాకు ఒకరోజు ఈ మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ అన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ హిమాలయాలో ఏ రకంగా పెంచుతున్నారని చెప్పేసి ఒక విజిట్ కూడా పెట్టారు. అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. మన సీ లెవెల్ నుంచి 8,000 feet హైట్లో ఉన్న అక్కడ ఉన్న ప్లాంట్స్ మొత్తం కూడా చూడడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మొక్కలు మొత్తం కూడా అక్కడ ఎలా పెంచుతున్నారని చెప్పేసి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది వెళ్ళి చూస్తే. ఎంత ఒక పవిత్రమైన వాతావరణంలో అక్కడ అస్సలు కలుషితం అనేది ఏమి ఉండదు. మంచి గాలి, మంచి మొక్కలు, ఆయన కూడా 100 సంవత్సరాలు పెరిగిన పెద్ద పెద్ద చెట్లు, దేవదార్ ట్రీస్ అన్ని కూడా చూడడం జరిగింది. కొన్ని మొక్కల గురించి చెప్పారు. ఇవన్నీ కూడా దాదాపు 50,000 సంవత్సరాలుగా ఉన్నాయి, 10,000 సంవత్సరాలుగా ఉన్నాయి. ఇప్పుడే అక్కడ ఒక స్టాల్లో కూడా చూడడం జరిగింది, రాముడి కాలం నుంచి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో అవన్నీ చూస్తే ఎంత అన్ని వేలలుగా ఇక్కడ మనకు ఇలాంటి మొక్కలు దొరుకుతున్నాయంటే ఇవన్నీ కూడా మన హ్యూమన్తో సంబంధాలు ఉన్నాయి. సో మన హ్యూమన్ బాడీ అనేది కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అంటారు, కొంతమంది 4 ఎలిమెంట్స్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తారు. కానీ ఫైనల్గా అందరం ఒప్పుకుంటున్నది మనం కూడా పార్ట్ ఆఫ్ నేచర్, మన హ్యూమన్ బాడీ కూడా పార్ట్ ఆఫ్ నేచర్. సో ఆ నేచర్ నుంచి పుట్టినటువంటి హ్యూమన్ బీయింగ్స్ అయినటువంటి మనకు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా నేచర్లోనే ఉంది. సో దాన్ని మనము మంచిగా తెలుసుకొని, అవగాహన పరుచుకొని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనకున్న సమస్యలు మొత్తం కూడా ఖచ్చితంగా మనము పరిష్కారం చేసుకోవచ్చు. సో దానివల్ల దీన్ని పూర్తిగా దీని మీద ఆధారపడి చేయొచ్చా అంటే దాంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదే మన చక్రధర్ గారు చెప్పారు. సో దాంట్లో కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని మనము ఏదైనా ఒకటి వాడుకోవాలంటే దాన్ని పూర్తిగా మనము నమ్మి వాడుకోవాలంటే దానికని ఒక పద్ధతి మనము గవర్నమెంట్లో పెట్టుకోవడం జరిగింది. దానికోసం మనకు డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ అని ప్రతి ఒక్క దానికి సర్టిఫికేషన్ అనేది, ఎగ్జామినేషన్ అనేది చాలా ఉన్నాయి. దానివల్ల మన ఈ న్యాచురల్ హెర్బ్స్ కూడా, న్యాచురల్ ప్లాంట్స్, దీని ద్వారా వస్తున్న మెడిసిన్స్ మొత్తం కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫార్మలైజేషన్ కింద రావాల్సిన అవసరం ఉంది. మనము ఎంత మంచిగా దీని గురించి మాట్లాడినా దీనికి అలా చరిత్రలు ఉన్నాయి, ఈ రకంగా చరిత్రలు ఉన్నాయి, వీళ్ళు వాడారు, వాళ్ళు వాడారు, సో ఈ రకంగా పురాణాల్లో ఉన్నాయని చెప్పేసి మనం ఎంత చెప్పినా ఆమెని కూడా ఒక కథలాగా, చరిత్రలాగా మిగిలిపోతుంది. కానీ దాన్ని ఒక ఫార్మల్ ప్రాసెస్ కింద తీసుకుని వచ్చేసి దానికి ఒక సర్టిఫికేషన్, ఒక ప్రాసెస్ కింద మనము దాన్ని ఒక ముద్ర వేస్తేనే ఎవరైనా సరే భయం లేకుండా, ఏమి లేకుండా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు అశ్వగంధ మొక్కలు విత్తనాలు పంపిణీ చేశాము. ఈ అశ్వగంధలు కూడా ఎవరు వాడకూడదు, ఎవరు వాడచ్చని చెప్పేసి చాలా చక్కగా దాంట్లో రాసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కొన్ని రోజుల ముందు మంత్ర సత్యనారాయణ గారు ఆశ్రమం దగ్గర నుంచి నేను ఈ కాఫీ మానేసి ఏదైనా ఒక మంచి కాఫీకి ఈక్వల్గా, టీకి ఈక్వల్గా ఒక డ్రింక్ ఈవినింగ్ టైంలో తాగచ్చు అంటే ఏమి తాగచ్చు అంటే అశ్వగంధ పౌడర్లు నాకు ఇచ్చారు. సో దాంట్లో చదివితే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి, ఎవరెవరు వాడచ్చు, ఎవరెవరు వాడకూడదని. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడకూడదు, గర్భిణీ స్త్రీలు వాడకూడదు, పాలిచ్చే తల్లులు వాడకూడదు అని కొన్ని కంట్రోల్
మెషర్స్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ప్రతి ఒక్క దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి వచ్చేసి కొంతమందికి అది మంచిగా వాళ్ళు అనుకున్న విషయాలని, అనుకున్న సొల్యూషన్ని, అనుకున్న బెనిఫిట్స్ని ఇవ్వకపోవచ్చు. సో దానివల్ల ప్రతి ఒక్క హెర్బ్ని, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మనం ఒక ఫార్మల్ ప్రాసెస్లో తీసుకుని వచ్చేసి దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసి దానికి ఏదేది ఏ రకంగా పనికి వస్తుంది, ఏదేది దేనికి పనికి రావు, ఏదేది మనకు డేంజరస్గా మారే అవకాశం ఉంటుంది, అలాంటి సజెషన్స్ అన్నీ కూడా మనము ఆ సర్టిఫికేషన్ రూపంలో ఆ క్యాప్సూల్లోనే, ఆ ప్యాకెట్లోనే, లేకపోతే ఆ బాటిల్లోనే, లేకపోతే ఏ ఒక్క ప్రోడక్ట్ని ఏ ఒక్క దాంట్లో ఇస్తున్నామో దాంట్లోనే మనము పెట్టిస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా చదువుకొని వాళ్ళే సొంతంగా అర్థం చేసుకొని అవగాహన పరుచుకొని వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల సో ఇలాంటి విషయాలు ఎంత మంచిది అయినా ఆ మంచిదాన్ని ఒక ఫార్మల్ సెక్టర్ కింద తీసుకుని రావాల్సిన అవసరం చాలా ఉన్నాయి. ఇప్పుడే నాకు పక్కన ఉన్న లక్ష్మీ గారు కూడా చెప్తూ ఉంటున్నారు, దీన్ని మొత్తం కూడా మన హెల్త్ ఫెసిలిటీస్లో వాడాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే ఇప్పుడే ఆయన కూడా చెప్పాను, నేను తీసుకుని వెళ్ళి పిహెచ్లో ఇవన్నీ ఇవ్వండి, సెకండరీ హాస్పిటల్లో, తర్వాత టెర్షియరీ హాస్పిటల్ ఇవ్వండి అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ అపోజిషన్ చేసేది ఎవరు? మా దగ్గర పనిచేస్తున్న డాక్టర్సే అపోజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దాన్ని ఇమ్మీడియట్గా మనము దాన్ని అధిగమించి మనం ఏం చేయలేము. సో దానివల్ల ప్రతి ఒక్క దాన్ని మనము వాడుకోవాలంటే దాని ఒక ప్రాసెస్ కింద మనం తీసుకుని రావాలి. సో దానికోసం మన బోర్డు తరపు నుంచి చంద్రశేఖర్ గారు దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఏ రకంగా ఫార్మలైజ్ చేసుకోవచ్చు, దీన్ని ఏ రకంగా మన రెగ్యులర్ అలోపతిక్ మెడిసిన్లో మన రెగ్యులర్ ఫెసిలిటీస్లో కూడా దీన్ని వాడుకోవడానికి ఏ రకంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ గురించి కూడా మనము ఆలోచన చేయాలి. మళ్ళీ ఒక్కసారి మనము దీని మంచిది గురించి ప్రజలకు చెప్తే ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా వాడుకుంటున్నప్పుడు దీనికి సంబంధించిన సప్లై కూడా పెరగాలి. దానికోసమే ఈరోజు ఈ విత్తనాలు మొత్తం కూడా రైతులకు ఇస్తున్నాము. ఇప్పుడు చూస్తే చాలా తక్కువ, 100 ఎకరాల్లో 1000 ఎకరాల్లోనే మాత్రమే మనం చాలా తక్కువ, ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలు మాత్రమే చేస్తున్నాము. మొత్తం కలిపి చూస్తే దాదాపు 37,500 ఎకరాలు మాత్రమే ఈ మొత్తం మెడిసినల్ ప్లాంట్స్, అరోమేటిక్ ప్లాంట్స్ మొత్తం కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాము మన రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా అక్కడ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినట్టుగా దీన్ని 1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాల్లో మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రైతుల మధ్యలో మంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రైతుల మధ్యలో వాళ్ళు అవగాహన కల్పించిన తర్వాతే వాళ్ళు దీన్ని సాగు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి మార్కెటింగ్ టైప్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫినాన్షియల్ బెనిఫిట్ ఉంటుందో మనము రెగ్యులర్గా చేస్తున్న అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ ఆ ప్రోడక్ట్కి ఈక్వల్గా దానికంటే ఎక్కువ లాభాలు వస్తే ఖచ్చితంగా రైతులు కూడా ముందుకు వచ్చి దీన్ని చేస్తారు. అప్పుడు ఈ మార్కెటింగ్ టైప్ అనేది మనకు చాలా అవసరం ఉంది. కాబట్టి అవన్నీ గురించి కూడా చేయమని చెప్తున్నాను. మళ్ళీ ల్యాబొరేటరీ ఇవన్నీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మా డిపార్ట్మెంట్ పరిధిలో మాట్లాడుకొని దీన్ని ఏ రకంగా పెంపొందించుకోవాలి, దీన్ని ఏ రకంగా ఇంకా విస్తరించాలని చెప్పేసి మాట్లాడుకొని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి చేస్తాము. సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ ముఖ్యంగా ఈ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి నా ఒక అభినందనలు తెలియజేస్తున్నాను. సో దీన్ని ముందుగా ఖచ్చితంగా తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.